తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటరీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లే చెప్పొచ్చు. కొన్ని చోట్ల ఇంకా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగాల్సినటువంటి ఓటింగ్ ప్రక్రియలో దాదాపు అంటే సాయంత్రం 3 గంటల తర్వాత కొంతమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మనకు వరంగల్ పార్లమెంటు పరిధిలోని మహిబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారం గ్రామంలో ఇప్పటికే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 70% పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజంగా ఇక్కడ అంటే చాలా ప్రశాంతంగా మహిబాద్ జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ముగిసినట్లు మనకు చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల విధానం పైన ఎలా జరిగింది, ముగిసినటువంటి పరిస్థితులపైన మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, ఎన్ని పోలింగ్ కేంద్రాలు మీరు సందర్శించారు, అసలు ఎలా ఉంది పరిస్థితి? మొత్తం మండలంలో 74 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. తొర్రూరు మండలంలో 74 పోలింగ్ స్టేషన్లు కూడా సందర్శించడం జరిగింది. నాతో పాటు సిఐఆర్ డిఎస్పీ గారు కూడా మొత్తం సందర్శించారు. అలాగే మా జిల్లా ఎస్పీ గారు కూడా తొర్రూరులోని 3-4 పోలింగ్ స్టేషన్లు విజిట్ చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అలాగే ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న సోమవారం విలేజ్లో దాదాపు 71% పోలింగ్ జరిగింది. అంత ప్రశాంతంగా జరిగింది. ఎక్కడ కూడా 6 తర్వాత కూడా క్యూ లైన్లు ఉంటాం కానీ ఇలాంటిది కానీ ఈ 74 పోలింగ్ స్టేషన్లో ఎక్కడ కూడా లేదు. అంతా కూడా పీస్ఫుల్గా జరిగింది. దీనికి సహకరించిన ప్రజలకి అందరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే, అంటే మొత్తంగా చూసినట్లయితే పోలింగ్ ప్రక్రియ చాలా ప్రశాంతంగా కొనసాగింది. తొర్రూరు మండల 74 పోలింగ్ స్టేషన్లలో ఈ ప్రక్రియ అంతా కూడా ప్రశాంతంగా సాగింది. అదేవిధంగా ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకున్నారు. 6 గంటల తర్వాత ఓటింగ్ వేయడానికి కూడా ఓటర్లు ఈ మండల కేంద్రంలో ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో లేరని చెప్తున్నారు. మనకు కూచిపూడి జగదీష్ ఎస్ఐ గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో జితేందర్, పుడమి టీవీ.